నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. పులిపుర్లు అసలు ఈ పులిపుర్లు ఎందుకు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి అని దాని గురించి చూద్దాం. ఈ పులిపుర్లు అనేవి మనకి చెవుల దగ్గర కానీ లేదంటే మెడ భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనేక చోట్ల కూడా ఈ పులిపుర్లు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి హెచ్పివి వైరస్ వల్ల వస్తాయి. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇవి మన శరీరంలో రక్షణ వ్యవస్థని వాటిని చంపలేకపోయినప్పుడు ఆ వైరస్ అలాంటి చోట చేరి అక్కడ వాటి గ్రోత్ ఎక్కువగా పెరిగిపోయి పులిపుర్లు అనేవి పైకి పొడుచుకొని వస్తాయి. మరి అలా అని ఇవి మనిషి ప్రాణానికి హాని కలిగించే వైరస్లు కూడా కాదు. మరి అవి ఒక్కొక్కసారి మన నర్వ్స్ ఉంటాయి కదా, వాటిని డ్యామేజ్ చేశాయనుకోండి, అలాంటప్పుడు ఆ పులిపిరికి ఏదైనా తగిలినప్పుడు కూడా నొప్పి అనేది వస్తుంది. కొంతమందికి పులిపుర్లు ఉంటాయి కానీ నొప్పి అనేది ఉండదు. ఇవి అంటువ్యాధి కూడా కాదు, కానీ చూడటానికి మాత్రం అందవికారంగా కనిపిస్తాయి. మనం వీటిని పోగొట్టాలంటే హోమియో మందులను కానీ లేదంటే రా ఫుడ్ని తీసుకోవడం వల్ల కూడా రాలిపోతాయి. చాలామంది కాల్చడం అలా చేస్తూనే ఉంటారు. అలా చేసినప్పుడు అవి అప్పటికి దూరం కావచ్చు, కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మనం కరెక్ట్గా ఈ రా ఫుడ్ని అనేది తీసుకోవడం వల్ల కూడా నివారించవచ్చు. కొన్ని రోజులు ఈ రా ఫుడ్ని తీసుకొని మళ్ళీ వదిలేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇలా చేస్తే రిజల్ట్ అనేది ఉండదు. సో మరి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.